అసలు ఎవడెళ్ళమన్నాడ్రా నిన్ను పెళ్ళికి? ఎక్కడో ఒక వెధవాసి ఉంది కదా, నిన్ను చూడగానే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి తట్టుకోలేక లేచొస్తుందని, అందుకే వెళ్ళుంటావు. నేనేం అందుకు వెళ్ళలేదు. మరి దగ్గరుండి ఫస్ట్ నైట్ చేయిద్దామని వెళ్ళావా? అప్పుడేదో బాధలో బాధ బాధ ఎక్కడుందిరా నీకు? ఒకటి పోయింది, ఇంకొకటి తగిలింది. ఫస్ట్ మీటింగ్లోనే మందేసి డ్యూయెట్ చేసావు కదా. డూయెట్ కాదు, ట్రాజడీ సాంగ్. హే, డ్రామాలొద్దు, కథ చెప్పు చెప్పు. ఆ షాక్ నుంచి కోలుకునే లోపే ఇంకో షాక్ తగిలింది. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నన్న అవును సార్. డాక్టర్, నా రిపోర్ట్స్. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఐఎమ్ సారీ. హే, కమాన్ గౌతమ్, ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ లూజ్ హోప్. నాకు ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? మ్యాక్సిమం 3 to 4 years. పోనీ ఇంకొకసారి చెక్ చేస్తే? గౌతమ్, అమెరికాలో ఇప్పుడే దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఎందుకు డాక్టర్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ, స్టూపిడ్, ఆ పేజ్ ఏంట్రా అలా పెట్టావు? ఎప్పుడు చూసినా దాని గురించి. అయినా మీ అబ్బాయికి జుట్టు అంటే ఎందుకు అంత పిచ్చి? బాగానే ఉందిగా. నీ అబ్బాయిలంటే నీకు మాకు తప్పితే నువ్వు అమ్మాయి అన్న సంగతి ఎవరికి తెలియదు. పోతే పోలేరా, మహా అంటే శివాజీలో దిది రజనీకాంత్లా ఉంటాం, అంతేగా. అతిగా నవ్వే ఆడది జుట్టు ఎక్కువ ఉందని మురిసిపోయే మగవాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. అలా అనుకోపోతే బతంలో లేరా? ఆల్రెడీ టెన్నిస్ బాల్ డిజైన్ లా సైడ్లు దొబ్బాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ నీకు నీకు మీ అందరికి స్టేడియం సారా. బానే ఉంది మావా. నాట్ బ్యాడ్. నవ్వండి, నవ్వుకోండి, బిస్కెట్ వస్తా. అమ్మాయి మళ్ళీ వాక్క. గౌతమ్, ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడేంటి? అది నేను అడగాలనుకుంటా. జెంట్స్ బాత్రూమ్. ఓ, అది లేడీస్ టాయిలెట్ ఫుల్గా ఉంది అందుకే. ఓ యా యా యా. ఎవరితో వచ్చావు? బెంగళూరు నుండి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో వచ్చాను. నువ్వు? దాట్స్ మై గ్యాంగ్. ఆ పింక్ డ్రెస్ అమ్మాయికి నీ ఫ్రెండ్ 3 months నుంచి లైన్ వేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లా. నీకెలా తెలుసు? దానికి టాలెంట్ కావాలి. నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. ఫేస్ రీడింగా తొక్క ఎలా? ఓయా, వాచ్ దిస్. ఆ మూలకు కూర్చున్న అమ్మాయి, తన పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పీ. పింకీ. జుట్టు తక్కువ, సౌండ్ ఎక్కువ. దాన్ని చూసినాడు అవ్వడని చెప్తాడు. అదో పెద్ద రౌడీ. ఫస్ట్ తిట్టి ఆ తర్వాత మాట్లాడుతుంది. 1 year బ్యాక్ ఏదో చిన్న యాక్సిడెంట్. ఓ షిట్. అది నీకెలా?
ఒరే గాడిదా ఎంతసేపు రా ఇడియట్ నిందు ఇది నా క్లాస్మేట్ తెలుసా ఎన్ని రోజులైందా నేను చూసి ఎప్పుడొచ్చావురా ఫోన్ చేయొచ్చు కదా నిన్నే వచ్చానురా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా 1 వీక్ ఉంటాగా రేపటి నుండి విల్ గో ఫుల్ షాపింగ్ ఓకే ఓ షిట్ రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా సోదిలో ఫంక్షన్ ఉంటుందిలే అయినా వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా స్టూపిడ్ నీకంటే బేవర్సాలు ఎంతమంది ఉంటారు ఎవడొకటి తగిలిచ్చు దొరికాడు ఎవడు నువ్వే నేనా చాలా పనులు ఉన్నాయి నాకు కుదరదు ఆ ఏడుపు ఎందుకురా నీకు తెలుసా వీడికి పెట్రోల్ కారు ఎక్సెట్రా ఎక్స్ట్రా అన్ని ఫ్రీ ఓ రిసెషన్ లో కూడా ఇన్ని ఫెసిలిటీసా ఏంటా జాబ్ అతన్ని వెతుక్కుంటూ స్నేహితురాలు సత్య అతని ఆఫీసుకు వెళ్ళింది. తనని ఆపాడన్న కోపంతో అందరినీ జానా సత్య కళ్ళు ఎరిపెక్కాయి. ఒక్కసారిగా ఉన్మాదంతో నన్ను ఆపడానికి నువ్వెవరు అరే జావ్ మేడం జావ్ అంతే సత్య వెంటనే తోక తొక్కిన తాచులా బుసలు కొట్టింది. నేనెవరు తెలుసా గౌతమ్ ఫియాన్సేని నర నరాల్లో రక్తం వేగం పుంజుకొని ఒళ్ళంతా వణుకుతోంది. ఎన్ని పనులున్నాయో తెలుసా కార్డ్ ఫైనల్ చేసి ప్రింట్ చేసి పేర్లు రాసి ఊరంతా పంచి పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. దుబుక్ను మధ్యలో దూరి అందరినీ జానా అంటే వార్చిపోతే నీకు నీసార్కి తప్పగా. లోపలికెళ్లిన సత్య అక్కడ ఏం చేసింది, ఎటువంటి భయంకర నిజాలు చూసింది, ఆ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే సత్య ఏం చేసిందో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. డోంట్ గో అవే. హర్ష సత్య ఏం చేసింది ఏం చూసింది బ్రేక్ తర్వాత చూద్దాం అని సింపుల్గా చెప్పేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని భయపెట్టాలి. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఎలాంటి భయంకరమైన నిజాలు చూసింది బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకి వెళ్ళి కిందకి రా, ఏమన్నా చెయ్యి, పబ్లిక్ ఛానల్ మార్చకూడదు. ఓకేనా? టేక్ కమ్ ఆన్ రెడీ. ఎవరి అమ్మాయి? తెలీదు సార్. ఎందుకలా నవ్వుతుంది? పిచ్చిదానిలా ఉంది సార్. గొర్రె కసాయుని నమ్మినట్టు నిత్య గౌతమ్ కార్ ఎక్కింది. అయిపోయిందా? హ్యాపీ? ఎక్కడికో చెప్పు. షాపింగ్ మాల్. అది అది ఆ రెడ్, అది ఇది. గౌతమ్ పద. ఏం కొనలేదా? బాధపడకండి, ప్రతి డాగ్కి 1 డే వస్తుంది. మడతెట్టుకోండి. ఓన్లీ విండో షాపింగ్ అయినా కొనవా? నచ్చట్లా. ఏం కావాలో తెలిస్తే కదా నచ్చడానికి. నా క్లారిటీ నాకుంది. దానికి ఎగ్గేం కాదు, మమ్మల్ని చూడు, వెళ్తాం చూస్తాం కొంటాం వచ్చేస్తాం, అంతేగాని మీలాగా దిండ్లు దుప్పట్లు వేసుకొని పడుకోం. లేడీస్ షాపింగ్ వెనక పెద్ద సీక్రెట్ ఉంది. అదొక సైకాలజీ బాబు. మీ టైం వేస్ట్కి రీజనింగ్ కూడానా? నీకదే తెలుసు. మ్యాటర్ ఏంటంటే గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి ఏం పేరు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ స్టడీస్ చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమందిని కనాలి, వాళ్ళకేం పేరు పెట్టాలి, ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో డిసిజన్ చెప్పడానికి లేడీస్కి చాయిసే ఉండదు. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండటానికి మాకున్న ఓన్లీ ప్లేస్ షాపింగ్. నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఇంకోటి చూస్తాం. ఎనీ డౌట్స్? ఈ నైస్ డ్రెస్. అబ్బా అంటే అది రాజా. రాజా ఆడు. షూటింగ్ బాగుందిరా. హీరోయిన్ అవునరా, కాస్ట్యూమ్స్ కొంటానికి వచ్చావా? ఈ హీరోయిన్ ఎక్కడో చూసినట్టుందిరా. అంటే మా కజిన్ వాళ్ళ రిలేటివ్. రేయ్, బెంగళూరు పెళ్లిలో ఆ డ్రింక్ పార్టీ ఇదే. అరే లాస్ట్ ఇయర్ పెళ్ళిలో కనపడింది ఈ అమ్మాయిరా. ఆడదేగా చెప్పింది. కజిన్ అన్నా అంటే మిమ్మల్ని చూడగానే ఆ కంగారులో ఏం చెప్పాలో తెలియక. ఫ్రెష్ అఫేరా? చిచి, మొన్న పబ్లో ఆ పింకీ తగిలిచ్చింది, దానికి ఖాళీ లేదంట. నిజం చెప్పినా కొడతారేంట్రా? వదిలేద్దామా పోనీ? ఓకే. కాంప్రమైజ్ కాంప్రమైజ్. ఇంకా చాలరా.
అబ్బా మీరు మరీరా బాబు.